చిన్న మిల్లర్లు రావాల్సిన మిల్లింగ్ ఛార్జీలు ఇప్పించారు. తమ తోటి మిల్లర్ల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయమని నాయకులు ఎందుకు పాలకుల దృష్టికి చిన్న మిల్లర్ల సమస్యలు తీసుకోలేనప్పుడు ఆ నాయకులకు పదవులు ఎందుకు? ఎవరి ప్రయోజనాల కోసం నాయకులు అయ్యారు? ఒక మహిళా మిల్లర్ మరణానికి గురైతే కూడా పట్టించుకునే తీరిక లేదు, లేక మీకు మనసు కరుగుతలేదా? పెద్ద నాయకుల నిర్లక్ష్యానికి చిన్న మిల్లర్ల ప్రాణాలు తీసుకోవాలా? ప్రభుత్వం నుంచి చిన్న మిల్లర్లకు రావాల్సిన బకాయిలపై నాయకులు నోరెత్తారా? చిన్న మిల్లర్లనే బలి చేస్తారా? వారి ప్రాణాలు మింగేస్తారా? చిన్న మిల్లర్లను డిఫాల్టర్లని ముద్రలు వేసి వారిని దొంగల్లాగా చూస్తున్నారు. రాష్ట్ర నాయకులు స్వార్థానికి చిన్న మిల్లర్లు ప్రాణాలు బలి చేసుకుంటున్నారు. తన మిల్లును కిరాయికి ఇచ్చిన వ్యక్తి మిల్లర్ హక్కులు కాపాడతారని నమ్మకం ఏమిటి? నాయకులుగా అలాంటి వారిని ఎన్నుకునేందుకు చిన్న మిల్లర్లకు కూడా ఇంగితం లేకుండా పోయింది. ఇప్పుడు సమస్య ఉరితాళ్లు వేలాడుతుంటే కూడా మిల్లర్లలో చైతన్యం రావడం లేదు. ఇంకొంతమంది మిల్లర్లు ఏమన్నారంటే, జనరల్గా ఈ ఆర్టికల్ పబ్లిష్ అయినప్పుడు కూడా మీరు కరెక్టే చెప్పిండ్రు. ఒకటి వాస్తవంగా ఏంటంటే మిల్లర్లలో కూడా ఐక్యత లేదు. చిన్న మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు అందరూ కూడా కలిసి యూనిటీగా ఉండి ఫైట్ చేస్తే 100% ఎవరైనా కూడా దిగొస్తారు. మేము 100% సపోర్ట్ చేస్తాం. నేటి జాతి తరపు నుంచి ప్రతి ఒక్క చిన్న మిల్లర్కి కూడా, ఇప్పుడనే కాదు గతంలో కూడా చౌహాన్ గారు కమిషనర్ లెక్క ఉన్నప్పుడు కూడా చిన్న మిల్లర్లు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరు కూడా భయపడకండి, ఎవరు వేధించినా కూడా మీరు వెంటనే కమిషనర్ దగ్గరికి రండి లేదా నేటి జాతి దగ్గరికి రండి, మీరు ఆశ్రయించండి. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మేము మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాం కమిషనర్ గారికైనా మేము పేపర్లో అయినా పెట్టి మేము చూపించడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పినాం. చాలా మంది వచ్చిండ్రు. అట్లా